దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను 3 వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు ఆదివారం వరకు కోల్కతా పోలీసులకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డెడ్ లైన్ విధించారు. అయితే దేదీ డెడ్ లైన్ కంటే ముందే హైకోర్టు కేసు విచారణను సిబిఐకి అప్పగించింది. కోల్కతా ఆర్చీకర్ మెడికల్ ఆసుపత్రి ప్రిన్సిపల్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను వేరే మెడికల్ కాలేజ్ కు బదిలీ మీద పంపడం కాదు, సెలవులపై వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. జూనియర్ డాక్టర్ హత్యను ఆసుపత్రి అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తొలుత కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. కోల్కతా ఆర్చీకర్ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ ను అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశాడు సంజయ్ రాయ్ అనే రాక్షసుడు. హాస్పిటల్ సెమినార్ హాల్లో చదువుకుంటున్న లేడీ డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై డాక్టర్స్ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఎమర్జెన్సీ విధులను కూడా బహిష్కరించారు. ఢిల్లీ ఎయిమ్స్, లక్నోలో వైద్యులు ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఎల్లెందర్ అందిస్తారు. ఎల్లెందర్, కలకత్తా ఆర్జీకర్ వైద్య కళాశాలలో డాక్టర్పై జరిగినటువంటి హత్యా ఉదంతం పైన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులంతా కూడా నిరసన బాట పట్టారు. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులకు సంబంధించినటువంటి డాక్టర్స్ నిరసన కార్యక్రమాలు జరుపుతున్నారు. మరొక వైపు ర్యాలీలు, నిరసన ర్యాలీలు, సంఘీభావ ర్యాలీలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నల్ల బ్యాడ్జీలతో ఇటు డ్యూటీలకు హాజరవుతూ ట్రీట్మెంట్ అందిస్తూనే ఈ అంశంకి సంబంధించి తీవ్రంగా వాళ్ళు నిరసిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వైద్యులు పూర్తి స్థాయిలో ఈ అంశంకి సంబంధించి ఎవరైతే దోషినారో తప్పకుండా కఠిన శిక్ష విధించాలి అని చెప్తూనే, అదేవిధంగా మాకు సరైన వసతులు కల్పిస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కావు అనేది వైద్యుల నుంచి వస్తున్నటువంటి మాట. ఈ అంశంకి సంబంధించి ఇప్పటికే కంపల్సరీగా సిబిఐకి అప్పగించి దర్యాప్తు జరిపించాలి అనేది వైద్యులు ముందు నుంచి కూడా కోరుతున్నటువంటి డిమాండ్. దీనికి సంబంధించి సిబిఐకి అప్పగిస్తూ కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 3 వారాల్లోపు దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఇవ్వాలి. అప్పటి వరకు ఈ కేసును వాయిదా వేస్తున్నట్టు కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి 3 వారాల్లోపు జరిగిన విషయం పైన సిబిఐ ఎంక్వైరీ చేసి రిపోర్టు అందజేయాలని చెప్పేసి కలకత్తా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. మరొక వైపు ఐఎంఏ ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి డాక్టర్స్ల బృందం ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కూడా కలవడం జరిగింది. ఈ అంశం పైన పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఏదైతే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైనాయో కొన్ని విషయాల్లో తప్పకుండా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కలకత్తాలోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా వైద్యులు పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని నిరసిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. దాంతో పాటుగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాన్ని త్వరగా పరిష్కరించాలనేది మాత్రం ఐఎంఏ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ అంశాన్ని చాలా వరకు సీరియస్గా తీసుకున్నారు వైద్యులు. ఈ అంశం పైన ఒక క్లియర్ కట్ సిబిఐ ఎంక్వైరీ జరిగి పూర్తి నివేదిక వచ్చి బాధ్యులపైన శిక్ష విధించకపోతే మాత్రం పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయనేది మాత్రం వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంకి సంబంధించి జార్జికర్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇప్పటికే రిజైన్ చేయడం జరిగింది. ఈ అంశం పైన పూర్తిగా కొలికి వచ్చే వరకు కూడా వైద్యులంతా కూడా మేము నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాము. ప్రస్తుతానికైతే తెలంగాణలో రేపు ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహించారు. రేపు ఎమర్జెన్సీ సేవల మినహా మిగతా అన్ని సేవలు కూడా బహిష్కరిస్తున్నట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశం పైన త్వరగా ఒక కొలిక్కి రావాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలనేది మాత్రం వైద్యులు దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.